తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారి హనుమంత వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామ భక్తునిగా, భగవద్ భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రణ్యుడైన హనుమంతుడుకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాజ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తన్ను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియా తిరువడిగా కీర్తిస్తారు. అనంతరం ఉదయం 10:30 శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరి నీళ్లు, చందనములతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.